నమస్తే అండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు రైల్వే కోడూరులో ఉన్న పొలగట్పోడు అరంధతి వాడి దగ్గరికి వచ్చున్నాము. ఇక్కడ వాళ్ళ బాబు ప్రతాప్కి పింఛన్ రావట్లేదండి. మానసిక దివ్యాంగుడు అనమాట. వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి. చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో మనం మాట్లాడదాం, ఓకేనా? వాళ్ళ ఉంటున్న హౌస్ ఇది ఒకసారి చూడండి. చూసారండి వాళ్ళు ఉంటున్న ప్రదేశం ఎలా ఉందో, ప్రతాప్ వాళ్ళు ఉంటున్న ప్రదేశం. ఇది కూడా వాళ్ళ సొంతం ఇల్లు కాదనమాట, బాడిగింట్లో ఉంటున్నారు. వాళ్ళకి ఉండడానికి కూడా ఇల్లు లేదనమాట. చాలా పేదరికమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళ పాప ఇంటర్ చదువుతూ ఉంది. బాబు ఇంటర్ చదివి డిస్కంటిన్యూడ్. ఎందుకు? వాళ్ళ స్థితిగతులు బాగోలేక, ఆ అబ్బాయిని చదివించే స్తోమత లేక. ఆ అబ్బాయి అయితే చదవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, కానీ నన్ను చదివించే వాళ్ళు ఎవరు లేరు మేడం అని అంటున్నారు. అట్లాగే ఈ ఇంట్లోనే వాళ్ళిద్దరితో పాటు ప్రతాప్ అని, తను మానసిక స్థితి బాగోలేదండి. ఆ అబ్బాయికి పింఛన్ రాలేదని చెప్పాను కదా, తనతో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? రండి. ప్రతాప్, నీ పేరు ప్రతాపా? కొంచెం పెద్దగా చెప్తే బాగుంటుంది కదా. ప్రతాప్ ఏం చదువుకున్నావు? 10th చదువుకున్నావు. 10th చదువుకొని మంచి ఇంటెలిజెంట్వి కదా. వీళ్ళే అర్థం చేసుకోరు నిన్ను. మరి నేను ఎక్కడైనా మంచి హాస్టల్లో వేస్తే వెళ్తావా? మమ్మీ డాడీ దగ్గరే ఉండాలనుకుంటున్నావా? ఏదైనా మంచి హాస్టల్లోకి వెళ్దాం అనుకుంటున్నావా? హాస్టల్కి వెళ్తావా? వాళ్ళు చెప్పినట్టు వింటావా? అది మమ్మీ డాడీ వాళ్ళు వచ్చి నిన్ను చూసుకుంటారు. నేను నీ పరిస్థితిని ప్రత్యేకంగా వేరే వాళ్ళు ఎవరికైనా కానీ చెప్పి మంచి హాస్టల్లో వేస్తాను. అక్కడ చక్కగా నీకు థెరపీ లాగా వేస్తారు, మందులు, డాక్టర్ విజిట్ ఉంటుంది. నీలాంటి ఫ్రెండ్స్ ఉంటారు, మంచి మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు, ఓకేనా? నీకు సంతోషమేనా? తీసుకెళ్లేదా? పింఛను మనమేమో మీ సచివాలయంలో రాపిద్దాము. పింఛన్ అందరికీ వదిలినప్పుడు నీకు కూడా వస్తుంది, కానీ నువ్వు ఉండడానికి ఏర్పాట్లు చేస్తాను. హ్యాపీయా ప్రతాప్? థ్యాంక్ యూ. అటు చూడు ఒకసారి. నమస్తే అమ్మా. మీ పరిస్థితి, నన్ను ఇక్కడ దాకా రప్పించారు, రైల్వే కోడూరు ఇక్కడ దాకా. సరే, బాబు పేరమ్మా? ప్రతాపు. ఏం చదువుకున్నాడు బాబు? 10th వరకు పంపించిన మేడం స్కూల్ కి, ఇక్కడ గవర్నమెంట్ పంపించినాను. ఓకే. బాగానే చదువు అంటే చదువు రాదు, వాడికి తెలిసిన కాడు కొంచెం కొంచెం వస్తుంది. ఓకే. సరే 10th ఫెయిల్ అయిపోయినాడు. వీటితో పాటు చదివిన వాళ్ళ తమ్ముడు వాళ్ళని కాలేజీ పోయినారు, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి చదవలా. వీడు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినాడు. ఒక సబ్జెక్ట్ పాస్ అయినాడు, ఇంగ్లీష్. మిగతా సబ్జెక్టులు అన్నీ పోయినాయి. మళ్ళా కట్టి రాపియాలనుకోలేదా? అనుకోవాలా మేడం, ఎందుకంటే ఈ కాలేజీలో ఇంక ఈ మాత్రం మెంటల్ కాలేజీలో చేర్చుకోరు, కట్టించి రాసిచ్చినా వేస్ట్ అని చెప్పి ఇంట్లోనే పెట్టుకున్నా మేడం. ఓకే. ట్యాజీలు ఎక్కువైపోయినా, సారీలు అడగడం, అందరికి కాడికి పోవడం, ఎదల తిరగడం, ఇంట్లో కూర్చోవడం అట్ట చేస్తున్నాడు మేడం. వీడు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు మేడం నన్ను. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారమ్మా? ఆ బిడ్డకి ఏదన్నా సాయం చేసి మీరు, ఏమన్నా వాడికి మైండ్ సరిగ్గా, మనకి ఆ బిడ్డ ఒక తెలివి అంటే మరి అంత తెలివి లేకుండా, నాకు ఒక రకంగా ఓడిపోయిన వాడు చేసుకునేట్టుగా ఒక తెలివి లేకొచ్చినా చాలు మేడం. ఆ తెలివి లేక తెప్పించుకునే పరిస్థితి కూడా నాకు లేదు మేడం. నాకు మొగుడు సరిలే, తాగుడుపోతాడు, అందులో ఒళ్ళు బాగలే ఆయనకి. ఆయన 4 ఏళ్ళు అయింది పని చేసి, మేము కూలి చేసుకుని బిడ్డలు చదివించుకుంటున్నాము. కనీసం సొంత ఇల్లు లేదు మాకు. మొత్తం ఎంతమంది మా పిల్లలు? నాకు 2 కొడుకులు, 1 కూతురు. వాళ్ళిద్దరు బాగున్నారమ్మా? 2 బాగున్నారు మేడం. ఈ అబ్బాయి అక్కడ ఆ విధంగా ఉన్నాడు. వాళ్ళు ఏం చదువుకుంటున్నారమ్మా? 2వ వాడు 2nd ఇయర్ చదివినాడు మేడం, పూర్తి చేసినాడు. పాప వచ్చి కూడా ఇప్పుడు 2nd ఇయర్ పూర్తి పరీక్షలు రాస్తున్నది. పాపనైతే చదివించుకుంటున్నా. మీది ఏ ఊరమ్మా ఇది? మాది కోడూరు, ఇది ఉల్లగడ్డపోడు మేడం. ఉల్లగడ్డపోడు. ఈ ప్రతాప్ని పింఛన్ రావట్లేదా? పింఛన్ రావడం లేదు మేడం. 20 ఏళ్ళు అయింది మేడం. జగన్ ఉన్నప్పుడు వాలంటీర్లను పెట్టున్నప్పుడు వాలంటీర్లు అడిగితే వయసు లేదు, వయసు లేకుంటే పింఛన్ రాయరన్నారు మేడం. ఇంకా అందరిని అడుక్కొని సాలించుకొని గమ్మనే ఉండిపోయినా. ఇంకా ఆ బిడ్డ పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇది అనుకోని గమ్మనే ఉన్నాం మేడం. ఎవరిని అడుక్కోవడం. 20 సంవత్సరాల నుంచి కూడా ఇట్లాగుంటే పింఛను, ఇది ఊరే కదమ్మా, ఊర్లో ఎవరొకళ్ళు సచివాలయం ఉంటుంది కదా, సచివాలయం దగ్గర కన్నా వెళ్ళి చేసుకోవాలి కదా.
కదా మేడం, మనమేం పోయి అడుక్కుంటున్నాం, మనం లేని వాళ్ళమే అడుక్కుంటున్నాం పోయి వాళ్ళు చేస్తే కదా ఆ. చేయని దానికి ఇన్ని సంవత్సరాల నుంచి పింఛన్ లేకుండా బిడ్డని అట్లా పెట్టుకున్నారు. ఆ? చేసుకుని బట్టలు చాపుకుంటున్నా మేడం నేనైతే. ఇప్పుడైతే మీరు కోరుకునేది ప్రతాప్కి మంచిగా హాస్టల్ ఏదన్నా వాడు మైండ్కి గవర్నమెంట్ తరపున ఏదన్నా సాయం చేసి వాడు ఒక స్థితిలోకి తెచ్చినారంటే నాకు అంతకన్నా రోడం మీరు ఏది ఇయ్యరు మేడం. చూశారు కదండి వాళ్ళ అమ్మగారు అయిన ప్రతాప్ గురించి ఎంత బాధపడుతున్నారో. నాకు కొంచెం నాకు ఇల్లు వద్దు, వాకిల్లు వద్దు, ఆస్తులు వద్దు, ఏమొద్దు మేడం, నా బిడ్డ బాగుంటే చాలు మేడం. అదే చూడండి, తప్పకుండా అమ్మ సహాయం చేస్తారు. నాకు తెలిసిన సార్ వాళ్ళని అడుగుతాను. హాస్టల్లో జాయిన్ చేయడానికి కూడా నేను నా వంతుగా నేను ట్రై చేస్తాను. తప్పకుండా ఈ హామీని నేను చెప్పగలుగుతాను. కానీ మీరు బాబుని గురించి టెన్షన్ పడొద్దండి, మీ ఆరోగ్యం పాడవుతుంది. మీరు ఉండే ఈ పొజిషను, ఈ ఇల్లుని నేను ఒకసారి అట్లా చూపించడానికి ట్రై చేస్తాను. వాళ్ళు ఎప్పుడు వచ్చి పొమ్మంటారు తెలియదు మేడం, సొంత ఇల్లు కాదు, ఫ్లాట్ ఇచ్చినారు. ప్రస్తుతానికి ఏడ ఉన్నాం, వాళ్ళు ఎప్పుడు పొమ్మంటారు తెలియదు మేడం. ఇంట్లో నుంచి ఎప్పుడు బయట పొమ్మంటారు తెలియదు. ఇంకా బిడ్డలు తీసుకొని ఎట్ట పోవాలో కూడా తెలియదు మేడం. నా పరిస్థితి ఇంట్లో ఈ విధంగా ఉన్నాము. అది మేడం, నాకు మీ ద్వారా ఏదైనా సాయం చేసినారంటే మీ మేలు మర్చిపోను మేడం, నేను బతుకునే. అయ్యో అంత మాట అనగాకమ్మా, మనిషికి మనిషి. ఎక్కడ తిరుపతి ఎక్కడి నుంచి వచ్చినాను కదమ్మా నేను, మీరు చెప్పంగానే వచ్చినాను. వచ్చి వాళ్ళకి న్యాయం చేయడానికే మనం చూద్దాము. తప్పకుండా ఈ విషయాన్ని పై వాళ్ళ దాకా తీసుకెళ్ళి చక్కగా 4 ఏళ్ళైంది మొత్తం మట్టిలో ఉన్నాం మేడం, బిడ్డలు పెట్టుకొని. ఇంట్లో ఏదైనా శుద్ధం చేసుకోవాలంటే ఇంటికి అందుకని ఏం చేసుకోలేకపోతే ఇది వాళ్ళు ఉంటున్న చుట్టుపక్కల వాతావరణం పరిస్థితి ఇలాగుంది. ప్రతాప్ వాళ్ళ ఇల్లు ఇది రైల్వే కోడూరు, అరుంధతివాడ, పుల్లగొట్టపోడు గ్రామం. ఇదన్నమాట విశేషాలు ఈరోజు వీడియో. నమస్తే ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళ విషయం ప్రభుత్వానికి చేరే వరకు మీ వంతుగా మన దివ్యాంగుల కుటుంబాన్ని అందరికీ నేను మనస్ఫూర్తిగా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి.